హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో ఈరోజు న్యూస్ తెలంగాణ దినపత్రికలోని వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. నేడు కేబినెట్ భేటీ, తెలుగు వర్సిటీకి సూరవరం మహిళా వర్సిటీకి ఐలమ్మ. తెలుగు వర్సిటీకి సూరవరం మహిళా వర్సిటీకి ఐలమ్మ. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు. హైడ్రాకు అధికారులపై ఆర్డినెన్స్, బీసీ కులగణనపై చర్చ. 2 నుంచి బడులకు దసరా సెలవులు, 15న పునఃప్రారంభం. సో ఇవన్నిటిపైన కేబినెట్ భేటీ కానుంది. ఏదైతే కీలకంగా కానున్నట్టు దీంట్లో హైడ్రా అధికారులకి ఆర్డినెన్స్, అదేవిధంగా బీసీలకు కులగణన విషయం మీద చర్చలు చాలా దీని మీద జరిగేటటువంటి చర్చలు మనం చూసుకోవచ్చు. సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన ఏదైతే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పినారో అదే కీలకంగా కానుంది. సో హైడ్రా కూడా అధికారికంగా అన్ని చర్యలు చేపట్టే విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఎక్కడ ఏ అడ్డంకులు జరగకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించే విధంగా చర్చలు జరగనున్నాయి. సో దానిపైన ఈరోజు కేబినెట్ భేటీ కానుంది. అదే విషయానికి వస్తే అదేవిధంగా మరి ఈనాడు సెలవులకు కూడా ప్రకటించే విధంగా దానిపైన నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించాలి స్కూల్స్ పైన అన్నట్టుగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. క్లారిటీ. జమిలీపై త్వరలో కమిటీ, 47కు 32 పార్టీలు మద్దతు తెలిపాయి. మిగతా పార్టీలు త్వరలో ముందుకొస్తాయి. జమిలీతో ఆర్థిక భారం తగ్గనుంది. ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో 42కు 32 పార్టీలు మద్దతు తెలిపాయి అంటున్నారు. కానీ ఈనాడు ప్రజా సంఘాలు కూడా ఆలోచించుకోవాలి. సో జమిలీ ఎలక్షన్స్ అంటే ఆర్థికంగా మనము ఒక ప్లస్ అవుతున్నాం అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ ఇంకొకటి ఏదంటే రాజకీయ పరంగా ప్రజలు కూడా కొన్ని ఛాన్సెస్ కోల్పోతారు. ఏ విధంగా అంటే జమిలీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకటేసారి జరిగితే అది ఒక నాయకుడు, ఈనాడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు పరిపాలనలో తను సరిగ్గా చేయకపోతే దాన్ని వ్యతిరేకించే విధంగా, ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విధంగా ఈనాడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో తీసుకోవచ్చు. సో ఈనాడు 2 ఒకటేసారి జరిగి దేశవ్యాప్తంగా భారతదేశంలో ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఈనాడు వ్యతిరేకతను పబ్లిక్ చూపించలేరు. సో 5 సంవత్సరాలుగా అణిగిమై ఉండాల్సిందో. సో ఆ సమస్య ఈనాడు ప్రజల ముందుకు వస్తుంది. సో జమీలీ ఎలక్షన్స్ కొంతమంది వ్యతిరేకిస్తున్నారంటే ఇదే ఆలోచనతోని ఈనాడు ఒక రాజకీయ నాయకుడు అవినీతికి మోపైంది అనుకో, ఆ పార్టీని ఈనాడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో వ్యతిరేకించవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. కానీ జమిలీ ఎలక్షన్స్ వల్ల ఆ పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈనాడు రాజకీయ నాయకులు ప్రజలను విస్మరించేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్రజలను అవినీతి నాయకులు ఆ విధంగా తయారవుతారు కాబట్టి సో ఆ విధంగా మైనస్ వస్తుంది. అది కూడా ఆలోచించుకొని జమిలీ ఎలక్షన్స్ కి ముందుకు పోవాలి. సో దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. స్కిల్ వర్సిటీని మీరే నడపాలి, మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండ్ వాల్యూస్ యూనివర్సిటీకి తీసుకురావాలి. వర్సిటీ బోర్డు చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రతో సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో బోర్డు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం. యూనివర్సిటీ కార్పస్ కు సహకరించాలి. భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలి. శిక్షణ పొందిన వాళ్లకు మీరే ఉద్యోగాలు ఇవ్వాలి. స్పోర్ట్స్ వర్సిటీకి బడ్జెట్ లో 1000 కోట్లు సీఎం. సో స్పోర్ట్స్ వర్సిటీలకి బడ్జెట్ లో 1000 కోట్లు అంటే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో లేదా క్రీడా ప్రాంగణంలో ఫస్ట్ పునరుద్ధరించండి రేవంత్ రెడ్డి సార్. ఈనాడు గవర్నమెంట్ స్కూళ్ళలో పీటీ సార్లు లేరు. ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో గ్రౌండ్లు లేవు. స్కూళ్ళకి అయితే పర్మిషన్లు ఇచ్చి మాకు గ్రౌండ్ లేని స్కూళ్ళకి పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు? గ్రౌండ్స్ ఉండాలి కదా. ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ పాల్గొనడానికి గ్రౌండ్ పిల్లలకు ఉండాలి. ఈనాడు గ్రౌండ్లే గతి లేవు. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో పీటీ సార్లు లేరు. ఎట్లా స్పోర్ట్స్లకు ఎట్లా కోట్ల రూపాయలు వెచ్చిస్తారు? అది దుర్వినియోగం అవుతాయి. దయచేసి ఉన్నటువంటి స్పోర్ట్స్ లో పిల్లలు చైతన్యవంతం కావాలంటే ఉన్నటువంటి ప్రతి స్కూల్స్ లో పీటీ సార్లను అలాట్ చేయాలి. గేమ్స్ పైన అవగాహన టీచర్లే సక్కలేరు, పీటీ సార్లు ఎందుకు నెత్తిని కొట్టుకుంటారు? ఇక ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతాయి. ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను బర్రెలు గొర్రెలు మేనికి అక్కడికి వస్తున్నాయి, గడ్డి మొలిచి ఆడ తొండలు గుడ్లు పెడుతున్నాయి క్రీడా ప్రాంగణాలలో. దయచేసి పునరుద్ధరించి ఆటలపైన కొంచెం క్రీడా స్ఫూర్తిని తీసుకొస్తే బాగుంటుంది. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టే బదులు స్కిల్ వర్సిటీలు 100 కోట్లు పెట్టుడు కాదు, గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యా సంస్థలు జర బాగా చేస్తే బాగుంటుంది. డెలివరీ ఛార్జీల పేరుతో ఘరానా మోసం, అన్ని ఏజెన్సీలది అదే దారి. గ్యాస్ డెలివరీ పేర్లతో లక్షల్లో. అక్రమార్జన చట్టాలకు తూట్లు పొడుస్తున్న ఏజెన్సీలు. గ్యాస్ సిలిండర్ల అదనపు వసూళ్లు ఆగేది ఎట్లా? న్యూస్ తెలంగాణ ప్రత్యేక కథనం. సో ఈ విధంగా మరి వాళ్ళకి కొంతమంది డెలివరీస్ లో కూడా సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటారు. సో ఇది ప్రతి దగ్గర జరుగుతుంది. సో జీతాలు ఇవ్వరు, మాకు సర్వీస్ ఛార్జెస్ మీరే ఇవ్వాలన్నట్టుగా ఈనాడు ఒక సిలిండర్ డెలివరీ చేస్తే ఇంటికో 40-50 రూపాయలు డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు. సో అది ఎక్కడుందో మరి అధికారులు కూడా పర్యవేక్షించి ఆ సర్వీస్ ఛార్జ్ మరి వారికి జీతాలు కంపెనీలో నుంచి వస్తున్నాయా వస్తలేవా ఒకసారి దానిపైన మీటింగ్ నిర్వహించుకొని దాన్ని క్లారిటీ ఇవ్వాలి. అన్నంలో రాళ్ళు వస్తుంటే ఏం చేస్తున్నారు? ఏకలవ్య పాఠశాలల అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. సో ఈనాడు బండి సంజయ్ గారు స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో
ప్రతి అధికారి కూడా పర్యవేక్షించాలి. ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ను అందజేస్తున్నారు. రాళ్ళు రప్పలు వచ్చి పురుగులు వస్తే అది పెట్టేందుకు పెట్టగేందుకు. పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, పానాలు ఖరాబ్ అవుతాయి, ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది, హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో అది పెడితే పెట్టు లేకపోతే లేదు, కానీ జర మంచి ఫుడ్ పెడితే బాగుంటుంది. పిల్లల ఆరోగ్యాలతోని పానాలతో ఆడుకోకుండా ఉంటే బాగుంటుంది. సో అధికారులు ఇట్లనే ప్రతి స్కూళ్ళకి వెళ్ళాలి, వాళ్ళు కూడా భోజనాలు చేయాలి. చెప్పకుండా వాళ్ళు చెప్పిపోతే పంచభక్ష పరమాణాలు వండి పెడతారు. క్వాలిటీ ఫుడ్ చెప్పకుండా పోయి ఇన్స్పెక్షన్ చేస్తే బాగుంటుంది. వస్తురు అని చెప్తే మంచి నూనెలు తెస్తారు, ఫుడ్ బియ్యం మంచిగా చేస్తారు, గుడ్లు. ఇక ఒక్కరోజుగా పోరాలిగా ఇష్టం జనత 10 బుక్కలు తింటాడు, 20 బుక్కలు తింటాడు. రోజు పోవాలి, నాయకులు రోజు పోతే బాగుంటుంది. పిల్లలకు నిమ్స్ లో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు. యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో 22 నుంచి శిబిరం. 17 ఏళ్లలోపు వారికి ఉచితం. 80 మంది పేర్లు నమోదు. ఖచ్చితంగా సో గుండె సంబంధిత ఉన్నటువంటి వ్యాధులకి వాళ్ళ పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేటటువంటి అవకాశాన్ని నాడు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. సో దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సో ఇతర ప్రదేశాల నుంచి ప్రొఫెషనల్ డాక్టర్స్ రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఉన్నటువంటి గుండె వ్యాధులు సమస్యలు ఉన్నవారు దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు. ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ. హైకోర్టు జడ్జి లేఖతో సుమోటోగా స్వీకరించిన సీజే ధర్మాసనం వివరణ ఇవ్వాలంటూ ఎంపీకి నోటీసులు. సో ఒకరేమో కూలగొట్టమంటారు, ఒకరు కూలగొట్టొద్దంటారు. ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ. సో ఇది రాజకీయ దుమారం. హైడ్రా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి వెళ్ళింది, కానీ నిరుపేదల పైన భారం పడుతుంది. సో ఎక్కడైతే నాయకులు కబ్జాలు చేసి తక్కువ ధరలకు అమ్మడంతో నిరుపేద ప్రజలు బాధపడుతున్నారు. సో దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నట్టు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ విమర్శలకు దుమారం లేకుండా ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతాను. రేవంత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. మరి మీ పైన ఏం తీసుకోవాలి? రేవంత్ మీద సరే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, ఆయన క్రమశిక్షణ పాటిస్తలేదు. మరి మీరేం పాటించారు? గతంలో రూల్ చేసినారు 10 సంవత్సరాల్లో. ఏం చేయాలి? ఏ శిక్ష చర్యలు తీసుకోవాలి మీ మీద? అవినీతి ఏ పాట అవినీతి చేసినారు? అవినీతి కార్యక్రమాలు, స్కాములు. బీసీని బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసే దమ్ముందా? బీసీని బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసే దమ్ముందా? ఇది కావాలి. మరి కేటీఆర్ ఏమో వచ్చి మేము స్పందిస్తున్నాము, బీసీ కులగణనకు అంటున్నాం. మరి మీరేం చేసినారు? ఈడ పక్కజోనలు తెపోయారా, ఒరిగోయిపోయారా? ఏం చేసారు? మీరు ఎందుకు చేయలేదు బీసీ కులగణన మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? రిజర్వేషన్లు తగ్గించినారు, రాజకీయ అవకాశాలు తగ్గించినారు, ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల్లో బీసీలను తగ్గించినారు, అనగదొక్క విధంగా చేసినారు కదా. చెప్పండి, బీసీని బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసే దమ్ము ఉందా మీకు? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో రైట్, ఇదే నేను అడుగుతున్నాను. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్, సో కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నిస్తున్నారు. ఈ ముచ్చటకు చెప్పండి. బీసీ ప్రజలారా, ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇస్తారా అడగండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఈనాడు పార్టీలకు అతీతంగా చైతన్యవంతం కావాలి. బీసీ కులగణన జరగాల్సిందే, బీసీలకు రాజకీయ అవకాశాలు రావాల్సిందే. బీసీని బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసే దమ్ముందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడని, బీఆర్ఎస్ గా పేరు మారిన ఆయన అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొడుకే ఉన్నారని విమర్శించారు. ఆయన దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను 10 ఏళ్ళు గద్దె మీద కూర్చున్నాడు, బీసీని ఎట్లా కేల్ చేస్తాడు? అది మర్చిపోవాలి మనం. ఇదంతా బేకార్ ముచ్చట. మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇచ్చినారంటే ఒకసారి ఆలోచించుకో. సో బీసీలో ఓట్లు కావాలి, బీసీలో ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ల రూపంలో డబ్బులు కావాలి, రాజభోగాలు కావాలి బీసీ ప్రజల వల్ల. సో కానీ ఈనాడు బీసీలకు అధ్యక్ష పదవులు ఇవ్వడానికి, బీసీలకి రాజ్యాంగ హక్కులు ఇవ్వనట్టు, బీసీల రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి నాయకులు వెనుకపోతున్నారు. ఇక జరుగుతుంది, ముంగట పడ్డది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాల్సిందే. సో ప్రజలారా, ఇది మనం చూస్తున్నాం ఈ రోజు న్యూస్ తెలంగాణ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.